శుభములు కలుగు నీకు. నిన్ను పీటల మీద కూర్చోబెట్టానని నీకేదో అధికారం వచ్చేసిందనో పెత్తనం చేద్దామనో అనుకోకు. వేరే దిక్కులేక వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడని ఆ గాడిద గొప్పదైపోదు. నువ్వు బాధపడుతూ ఉంటావని నేను ఊహించాను హాసిని. ఈ ఆడవాళ్ళది చాలా టిపికల్ మెంటాలిటీ. చాలా త్వరగా ఫ్రెండ్షిప్ చేసేస్తారు. కొంచెం నవ్వుతూ మాట్లాడితే చాలు ఏమే ఉసే అని రేంజ్కి వెళ్ళిపోతారు. అదే కొంచెం తేడా వస్తే చాలు ఎక్కడలేని శత్రుత్వం పుట్టేస్తుంది మనసులో. వెంటనే దూరం జరిగిపోతారు. అంటే ఇప్పుడు నా కోపానికి సరైన రీజనే లేదంటావా? అలానే కాదు, మా అమ్మన మాటలు ఖచ్చితంగా నిన్ను బాధించాయి. ఆ విషయం నాకు అర్థమైంది. కానీ అదే తలుచుకుంటూ నీ మూడ్ని పాడు చేసుకోవద్దని చెప్తున్నాను. మీ అమ్మను చిన్న మాట అంటే నువ్వు నా మీద ఎంత సీరియస్ అయ్యావో నీకు గుర్తులేదేమో. నాకు గుర్తుంది. మీ అమ్మ మీద నీకు అంత ప్రేమ ఉండొచ్చు, నాకు మా అమ్మ మీద కొంచెం కూడా ఉండకూడదనా నీ ఉద్దేశం? చచ్చా, అదేం లేదు. మీ అమ్మగారికి నా మీద ఎప్పటికీ ఇష్టం కలగదని నాకు అర్థమైపోతుంది. నువ్వు అలా అనుకోవద్దు పొట్టి, ప్లీజ్. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టడం తప్పు. నేను కనబడితే కోపం, నేనేం చేసినా చిరాకు. అంతే, నా పుట్టింటి వాళ్ల మీద పీకల దాకా కోపం ఉన్నప్పుడు నా మీద ఉండదా? నేను విడాకులు ఇవ్వనన్నా కోపమే. నేను నీతో కలిసి నీ చెల్లి పెళ్లికి పెద్దగా నిలబడినా కోపమే. అయ్యో హాసిని, ప్లీజ్ ఆప్తావా? విడాకులు వద్దు అని చెప్పి నువ్వు మా ఇంటి పరువు కాపాడావు. ఆ విషయంలో నేనెప్పుడు నీకు థ్యాంక్స్ చెప్తాను. మా అమ్మకి మీ అమ్మ మీదున్న కోపం వల్ల నువ్వు చేసిన మంచి పని మా అమ్మ గుర్తించలేదు. కానీ ఆ కోపం ఎంతున్నా అమ్మ నిన్ను నన్ను కలిపి ఈ పెళ్లికి పెద్దలుగా నిలబడమని చెప్పకుండానే చెప్పింది కదా, ఒప్పుకుంది కదా. అంత ఒప్పుకున్న మనిషి ఏం జరిగినా దానికి తప్పు నా వాళ్లదే అన్నట్టు ఎందుకు చూస్తున్నారు? నా వాళ్ళు మంచి చేసినా దాంట్లో కూడా చెడు ఎందుకు చూస్తున్నారు? నా వాళ్ల మీద కోపం ఉన్నా నాకే వాళ్ళు చేసింది మంచి పని అని అర్థమైంది. మీ అమ్మగారికి మాత్రం ఎందుకు అర్థం కావట్లేదు? ఓకే హాసిని, మా అమ్మ తప్పుగానే మాట్లాడింది, మీ వాళ్ళని తప్పు పట్టింది. కానీ మీ అమ్మగారు మాత్రం ఏం చేశారు? మా అమ్మతో అలా మాట్లాడడం కరెక్టేనా? అంతమంది మధ్యలో మా అమ్మ ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడేయచ్చా? మీ అమ్మగారు మా వాళ్ళని అనుమానించడం, అవమానించడం వల్లే మా అమ్మ అలా మాట్లాడింది. కానీ ముందు మా అమ్మ ఏమీ మొదలు పెట్టలేదు. సరే, ఇప్పుడు అయిపోయిన దానికి మనిద్దరం మాట మాట పెంచుకుంటూ వెళ్తే మన మధ్య గొడవ జరుగుతుంది. ఇది ఎక్కడితో వదిలే. మా అమ్మ మాట్లాడిన దానికి నేను సారీ చెప్తున్నాను. ఎస్, ఐఎమ్ సారీ హాసిని. ఇట్స్ ఓకే. అమ్మయ్యా, నీ కోపం తీరిందా? ఒక పక్క మీ అమ్మని వెనకేసుకొని వస్తూనే ఇంకో పక్క నన్ను కూల్ చేస్తున్నావు. ఏం చేస్తావమ్మా, పెళ్ళైన మగాళ్ళ పరిస్థితి ఇంతే కదా. నాన్న, నువ్వు ఓకే కదా? ఎందుకు డాడ్? వారాహి ముందు నీకు ఎంగేజ్మెంట్ అవడం, నీ ఎంగేజ్మెంట్లో
వారాహికి అవమానం జరగడం ఇవన్నీ కానీ నాదొక కండిషన్. ఏంటది? మీరు రేఖని పెళ్లి చేసుకుంటేనే నేను రఘుని పెళ్లి చేసుకోను. నాకు ఓకే అయినా కాకపోయినా ఇది జరగడం అవసరం కదా డాడ్. వారాహి జీవితం బాగుండడం కోసం నా మనసుకు నచ్చ చెప్పుకున్నాను. హాయ్ చరణ్. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. కొత్త కారు జీవితంలో ఊహించకుండా కోరుకున్నవన్నీ వస్తుంటే ఇలా కొత్త వచ్చి పడతాయి డాడ్. హాయ్. హాయ్. ఏంటమ్మా కొత్త కారు తీసుకున్నావా? అవును అంకుల్, నిన్న మా ఎంగేజ్మెంట్ అయింది కదా, అందుకు గుర్తుగా కార్ తీసుకుంది మా అమ్మ. కాబోయే అల్లుడికి కొత్త కార్ గిఫ్ట్గా ఇచ్చి రమ్మని నన్ను పంపించింది. ఈ కార్ నాకా? అవును, నీకే. చూడు, బాగుందా లుక్? ఇప్పుడు నేను ఈ గిఫ్ట్ అడిగానా? అడిగితే కొనేది రెస్పాన్సిబిలిటీ, అడగకుండా కొనేదే గిఫ్ట్. నీ మీద రెస్పాన్సిబిలిటీ పెళ్ళయ్యాక వస్తుంది మా అమ్మకి. ఇప్పుడు గిఫ్ట్గా పంపించింది, తీసుకో. అంటే మీరు గిఫ్ట్ పడేస్తే అది తీసుకుని వెంటనే నీకు ఫేవర్గా మారుతాననే కదా మీ అమ్మ ఆలోచన? నాకేం మీ ముస్ట్ అక్కర్లేదు. నాకు ఏ కారణం కావాలంటే నేనే తీసుకుంటాను. నాకు ఇది అక్కర్లేదు. తీసుకో చరణ్. చరణ్, నిజం చెప్పనా, నువ్వు ఈ కీస్ తీసుకుంటావని అస్సలు అనుకోలేదు తెలుసా. నా మొహాన్ని విసిరి కొడతావు అనుకున్నాను. అవునా? ఓకే. కార్ చూడడానికి చాలా బాగుంది. పద సరదాగా చిన్న డ్రైవ్ వేద్దాం. చరణ్, ఇది నిజమేనా? అబద్ధాలు ఎప్పుడు నిజాలుగా చలామణి అవ్వాలని చూస్తాయి, నిజాలు ఎప్పుడు అబద్ధాలుగా అనిపిస్తాయి. పద వెళ్దాం. ఓ చరణ్, నువ్వు ఇంత మారిపోతావని నేను అస్సలు అనుకోలేదు. ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ. వీడిలా వింతగా బిహేవ్ చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఇంత పాజిటివ్గా రేఖతో వెళ్తున్నాడంటే ఏదో జరగబోతోంది. ఏం చేస్తాడో ఏంటో. అమ్మా, నేను బయలుదేరుతున్నాను. అల్లుడొచ్చారా? లేదమ్మా, నేనే వెళ్ళిపోతాను. మరి ఆయన వస్తే వెళ్ళిపోయానని చెప్పి పంపించేసేమా. వారాహి, ఏంటమ్మా? ఏమైనా సమస్య? సమస్య ఏముందమ్మా? మనకిష్టం ఉన్నా లేకపోయినా, మన మూడ్ బాగున్నా బాగోకపోయినా అతను వచ్చాడు కదా అని అతనితో వెళ్ళాలని రూలేం లేదు కదమ్మా.
ఇంకా పెళ్లి కాలేదు. పెళ్ళైనా కూడా అతనిష్టమే చెల్లాలని లేదు కదా. ఇన్ని రోజుల్లో అతనే వచ్చి డ్రాప్ చేయలేదుగా. ఇవాళొచ్చి అన్ని తనకి నచ్చినట్టు తను చెప్పినట్టు జరిగిపోవాలంటే కష్టం కదమ్మా. అందుకే రోజు నేను ఎలా వెళ్తాను అలాగే స్కూటీ తీసుకుని వెళ్తాను. రా వారాహి, బయలుదేరదాం. ఏంటి? ఏంటి ఏముంది, స్కూల్కి టైం అవుతుంది కదా, పద బయలుదేరదాం. నాకు కూడా బండి ఉంది. నేను ఆ బండి మీద వెళ్తాను. నువ్వు మరీ ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. ఏంటి టోన్ మారింది, పద్ధతి మారింది? నా ఒరిజినాలిటీ ఇదే. నీకు నచ్చితే మాట్లాడు, లేదంటే వెళ్ళిపో. అయినా నువ్వెళ్ళడం ఏంటి కొత్తగా? రోజు నేను డ్రాప్ చేస్తున్నాను కదా. కొత్తగానా? రోజునా? అంటే నేను పుట్టినప్పటి నుంచి నువ్వు నాతో కలిసి పెరిగావా? నేను పెరిగాక నాకు ఫ్రెండ్ అయ్యావా? మన పరిచయానికి 25 రోజులు కూడా నిండలేదు. మనమేం ప్రేమికులం కూడా కాదు. అంతలోనే నువ్వు నా లైఫ్ని మోసేంత దగ్గరికి రావక్కర్లేదు. మనం పెళ్లి చేసుకోబోతున్నాం. నేను నీకు దగ్గర అవ్వకపోతే ఇంకెవరు అవుతారు? చూడు మిస్టర్ రఘు, ఏదైనా జరిగాక మన చేతుల్లోకి టేక్ ఓవర్ చెయ్యాలి అనుకోవాలి. జరక్కముందే ఇలా ఓవర్ చేయకూడదు. బాబు, మీరిక్కడే ఉండి మాట్లాడుకుంటున్నారు, లోపలికి రండి. అబ్బాయి ఏం లేదు అత్తయ్య గారు, ఈరోజు వారాహి స్కూటీలో బయలుదేరతానంటే సరే అంటున్నాను. అమ్మా, నేను బయలుదేరుతాను. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. నేను కూడా వెళ్ళొస్తాను అత్తయ్య గారు. సరే బాబు. నేను బయలుదేరుతాను. జాగ్రత్తమ్మా. చరణ్, నీకు ఈ కార్ నచ్చిందా? నచ్చింది. నచ్చలేదంటే చెప్పు, వెంటనే వేరే కార్ తెప్పిస్తుందమ్మా. ఎందుకు డబ్బులు వేస్ట్? ఇది బానే ఉందిగా. డబ్బుల గురించి నువ్వేం ఆలోచించకు. నీకోసం అమ్మ ఎన్ని కోట్లైనా ఖర్చు పెడుతుంది. అవునా? నువ్వంటే నాకు అంత ఇష్టం కాబట్టి. ఓ, మా అమ్మకి నువ్వు దేవుడు అయిపోయావు. అదేంటది? అల్లుడంటే శ్రీ మహావిష్ణువుతో సమానం అని అంటారు కదా. ఏమో నాకు తెలీదు. సరే గాని, మన పెళ్ళయ్యాక హనీమూన్కి ఏ కంట్రీకి వెళ్దాం? నీ ఇష్టం. ప్యారిస్ వెళ్దామా? పాస్పోర్ట్ ఉందా? ఫారెన్ కంట్రీస్ అన్ని పాస్పోర్ట్ లేకుండానే తిరిగేశానా? మనతో పాటు మీ మమ్మీని కూడా తీసుకెళ్దామా? చరణ్, నువ్వు ఇంత బాగా మాట్లాడతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడిప్పుడే కదా అలవాటు చేసుకుంటున్నాను. వారాహిని మర్చిపోయి నీకు దగ్గర అవ్వాలి కదా.
ఏయ్, ఏంటి రెచ్చిపోతున్నావు? నా బండి ఎక్కకుండా నీ ఇష్టం వచ్చినట్టు స్కూటీ మీద వెళ్తావా? ఇప్పుడే కాదు, ఎప్పుడు నీ బండెక్కను. నా స్కూటీ మీదే వెళ్తాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఏయ్, ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇదిగో వారాహి, నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చట్లేదు. నేను అస్సలు ఊరుకోను. వెళ్ళి నీ దిక్కున్న చోట చెప్పుకోపో. చూడు, నా కోపం వస్తే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటావా? అది నీ చేతిలో లేదు, రేఖ చేతిలో ఉంది. రేఖ ఏం చెప్తే నువ్వు అదే చేయాలి. తనకి చరణ్ గారితో పెళ్ళయ్యేంత వరకు ఈ పెళ్లి వద్దని చెప్పదు. నువ్వు వద్దనంటే తను అస్సలు ఊరుకోదు. వెళ్ళి నీ పని చూసుకో పో. అక్క, కాఫీ. ఏంటక్క, ఆ బోర్డ్ని అంత సీరియస్గా చూస్తున్నావు? అదే ప్రణయ్ గడు మనల్ని ఈ ఇంటికి వద్దని అక్కడెక్కడో ఉన్న 3rd ప్లేస్కి రమ్మని చెప్పాడు. ఎందుకంటే ఈ ఇల్లు మనకి బాగా తెలిసిన లొకేషన్, క్లోజ్డ్ లొకేషన్. అందుకే ఈ కొత్త ఓపెన్ లొకేషన్ ఎంచుకున్నాడు. దానివల్ల వాడికేంటి లాభం? క్లోజ్డ్ సర్క్యూట్లో ఈజీగా దొరికిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఓపెన్ లొకేషన్ అయితే మనం అటాక్ చేస్తే వెంటనే తప్పించుకోవడానికి వీలుంటుంది. కానీ వాడు అసలు రాలేదు కదక్కా. అదే నాకు అర్థం కావట్లేదు. అంత క్లారిటీగా మనకి లొకేషన్ పంపి తప్పించుకోగలిగే అవకాశం ఉండి అక్కడికి ఎందుకు రాలేదు? ఎందుకు? 1, వాడు మన ప్లాన్ని గెస్ చేసి ఉండాలి. 2, వాడు ఇంకేదో ప్లాన్ చేసి ఉండాలి. వాడు ప్లాన్ వేశాడా? మనం వాడు అడిగిన దానికంటే చాలా ఎక్కువ ఆఫర్ చేశాం. వాడికి ఆశ పెరిగి ఇంకా ఎక్కువ అడిగాడు. అది కూడా మనం ఒప్పేసుకున్నాం. అందుకే వాడికి డౌట్ వచ్చి ఉంటుంది. మనల్ని అక్కడికి రప్పించి మనం ఏం చేస్తామో అబ్జర్వ్ చేసి ఉంటాడు అనుకుంటున్నాను. మనం వస్తే డబ్బులు తెచ్చామో లేదో, వాడది తీసుకుని వెళ్ళాడో లేదో అన్నట్టు ఉండాలి. కానీ మనల్ని అబ్జర్వ్ చేస్తే ఏం లాభం అక్క? మన మీద అటాక్ చెయ్యడం. ఏంటి? ఎస్, వాడు మనల్ని అక్కడికి రప్పించి చాలా సైలెంట్గా క్లోజ్ చేసేద్దాం అనుకున్నాడు. మనిద్దరిని ఒకేసారి చంపేద్దాం అనుకున్నాడా? మేబీ అదే అయ్యి ఉంటుంది. అలా చేస్తే వాడికేంటి లాభం? మనమిచ్చే క్యాష్ ముట్టదు, కేసు వదలదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. మనిద్దరిని ఒకేసారి చంపేస్తే నువ్వన్నట్టు నో క్యాష్, ఓన్లీ కేస్ అవుతుంది. అదే నన్ను మాత్రం చంపేసి ఆ కేసు కూడా నీ మీద పడేస్తే
అప్పుడు వాడికి కావాల్సిన ప్రతిసారి క్యాష్ చేతికొస్తుంది, వాడి కోరిక తీరుతుంది. ఇది నా గెస్ మాత్రమే. అలాగని మనం టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదు. ఖచ్చితంగా మన ప్రాణాలకైతే ప్రమాదం ఉంటుంది. వాడి దగ్గర ఇప్పటికే ఓ ఎవిడెన్స్ ఉంది కాబట్టి అది నిజమని నిరూపించడానికి వాడు ఎంత దూరమైనా వెళ్తాడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వాడు అలా ఫ్రీగా తిరుగుతూ ఉంటే మనకి డేంజరే కదక్కా. ఎస్, అందుకే మనం చాలా అలర్ట్గా ఉండాలి. చీకట్లో ఉన్నవాడికి గన్నిచ్చి మనం వెళ్ళి వెలుతురులో నిలబడి షూట్ చేయమనడంలా ఉంటుంది. మరిప్పుడు ఎలా అక్క? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాడిలాగే రివర్స్లో అటాక్ చెయ్యాలి. అదెలా? ఇప్పుడు నిన్ను పుట్టించినోడే నీ జీవితాన్ని నాశనం చేస్తాడు.